అంటే ఎడ్యుకేషన్ పరంగా టెక్స్ట్ బుక్స్ పరంగా చాలా మార్పు వచ్చింది సార్. ఇంతకుముందుగా టెక్స్ట్ బుక్స్ చాలా ఎక్కువగా ఉండేటివి, ఆ నెంబర్ తగ్గించారు సార్. అంటే లాంగ్వేజ్ అన్నీ కలిపి ఒక బుక్గా ఇచ్చారు, మిగిలినవన్నీ కూడా క్వాంటిటీ తగ్గిన దానివల్ల పిల్లలకి బరువు తగ్గింది సార్. తర్వాత టీచర్స్కి ఏం చేశారంటే కొత్తగా టీచర్ డైరీ అని దాంతోపాటు టెక్స్ట్ బుక్స్ పాటుతోనే ఒక డైరీ కూడా తయారు చేసి మాకు ఇచ్చారు సార్. దాంతోపాటు పిల్లలకి ఏం చేశారంటే ఎవాల్యుయేషన్ పర్పస్ అని ఒక నోట్బుక్ ఇచ్చారు సార్. ఇంత ముందుగా పేపర్స్ రాసి మా దగ్గరే ఉంచుకునే వాళ్ళము. ఇప్పుడు ఏం చేశారంటే ఆ బుక్లోనే డే 1 నుంచి ఎగ్జామ్స్ పెట్టి SA1 కానీ SA2 కానీ అందులోనే రాసి కరెక్షన్ చేస్తే దీనివల్ల ఏం ఉపయోగం అంటే పిల్లలందరికీ కూడా వాళ్ళ ఎవాల్యుయేషన్ పేరెంట్స్ చూడొచ్చు, పిల్లలు చూసుకోవచ్చు, మేము టీచర్స్ చూడొచ్చు, అధికారులు చూడొచ్చు. అందువల్ల ఆ పిల్లవాడి యొక్క సర్వతోముఖ అభివృద్ధి ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనేది మాత్రం అది కొత్త ఇన్నోవేటివ్గా ఉంది సార్. మరొక ఏదైతే డిజిటల్ బోర్డ్స్ ఉపయోగించి కూడా స్కూల్లో పాఠాలు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది సార్. అంటే పిల్లలు కూడా దాన్ని ఏదన్నా బాగా స్వాగతిస్తారు. మేము చదువుకునే రోజుల్లో మామూలుగా బ్లాక్ బోర్డు ఉండేది సార్, అది కూడా సైజ్ చిన్నదిగా ఉండేది. ఈరోజు చాలా సంతోషకరం. ఇట్లాంటి డిజిటల్ ప్యానల్స్ పెట్టడం అనేది చాలా ఇన్నోవేటివ్ థింకింగ్ సార్. అంటే కొత్త వాటిని ఆస్వాదించాలనేది అభివృద్ధిని ఆకాంక్షించగలుగుతుంది. ఈ ప్యానల్స్ వల్ల ఏమైనా యూస్ అంటే మనకన్నా పిల్లలు బాగా చేస్తున్నారు సార్. టెక్నాలజీ పిల్లలకి ఒక్కసారి చూస్తే వాళ్ళే మేమేదైనా పొరపాటు చేసినా కానీ చాలా టెక్నాలజీ పరంగా మాత్రం చాలా అభివృద్ధి చెందింది సార్. నెట్ కూడా మాకు కనెక్షన్ ఇచ్చారు, చాలా అద్భుతంగా ఉంది. ఇది అరిచేతిలో లెసన్స్ లాగా అనిపిస్తుంది సార్.